వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందని కన్న కూతుర్నే హత్య చేశారు ఓ కసాయి తండ్రి. అనంతపురం జిల్లా గుంతకల్లులోని కసాపురంలో నివాసం ఉంటున్న రామాంజనేయులకు నలుగురు కుమార్తెలు ఉండగా ఒక కూతుర్నే చదివిస్తున్నారు. కూతురు భారతి డిగ్రీ చదువుతూ వేరే అబ్బాయిని ప్రేమించింది. దీనితో కూతురు ప్రేమ వ్యవహారం తండ్రికి తెలియడంతో కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందని భావించిన తండ్రి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసి శవం ఆచూకీ దొరకకుండా పెట్రోల్ పోసి నిప్పట్టించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తన కూతుర్ని తానే హత్య చేశా అని రామాంజనేయులు పోలీసులకు లొంగిపోయాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? పద్మ, అనంతపురం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన గుంతకల్ మండలం కసాపురం గ్రామ శివారులో ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. పద్మ, ఒక తండ్రి కేవలం పరువు పోతుందనే భయంతోనే అతి కిరాతకంగా తన కూతురిని హత్య చేశాడు. పద్మ, ఇక్కడ గుంతకల్ తిలక్ నగర్ లో నివాసం ఉండే రామాంజనేయులు అనే వ్యక్తికి నలుగురు కుమార్తెలు అన్నమాట. అయితే వీరిలో భారతి అనే అమ్మాయి మాత్రమే చదువుకుంటుంది, డిగ్రీ విద్యార్థి అమ్మాయి. అక్కడ చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి చదువుకునే క్రమంలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి ఆ అబ్బాయిని ప్రేమిస్తుందని తన తల్లిదండ్రులకు తెలుపగా కులాంతర వివాహం జరిగితే అప్పుడు పోతుందని తండ్రి పిచ్చి ఆలోచన చేసి తన కూతురిని నమ్మించి కసాపురం శివారులోకి పిలుచుకొని పోయి అక్కడ అమ్మాయిని చంపేసి ఎవరు గుర్తుపట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో నిప్పట్టించేశాడు పద్మ. తర్వాత ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడం, పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. పద్మ, మొత్తానికి ఈ కులాంతర ప్రేమను అంగీకరించలేని ఆ తండ్రి పిచ్చి పని చేయడం వల్ల తన కన్నబిడ్డను నష్టపోవడం కారణమైంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.